జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత డబ్బు వెదజల్లి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ రకంగా విషం చిమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన పెట్టుబడిదారులని ఎంత నీచంగా బూతులు మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా ట్రోల్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిల్ గేట్స్ గారు వచ్చి రాష్ట్ర హెల్త్ లో గేట్స్ ఫౌండేషన్ ద్వారా మేము సహాయ సహకారాలు అందిస్తామని ఆయన ముందుకు వస్తే బిల్ గేట్స్ గారిని వైసీపీ సోషల్ మీడియాలో ఎంత భయంకరంగా బూతులతో సంబోధిస్తున్నారు, ఎంత అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. బిల్ గేట్స్ గారు ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేట్స్ ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామంటే అది శుభ పరిణామం కదా. ఎందుకు దాన్ని అంత విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ పార్టీ సోషల్ మీడియా. జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పదే పదే విషం చిమ్ముతూ రాష్ట్రం అభివృద్ధి కాకుండా, పెట్టుబడులు రాకుండా, ప్రజలు బాగుపడకుండా, ప్రజలు అభివృద్ధి చెందకుండా ఉండాలనే ఒకే ఒక లైన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పదే పదే విషం చిమ్ముతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే పెట్టుబడిదారులను రానియకుండా వాళ్ళని ఏదో ఒక డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ అవాస్తవాలు చెప్తూ వాళ్ళని కించపరిచి వాళ్ళని అవమానించే ప్రయత్నం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత భయంకరమైన చీడపురుగో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఆలోచన చేయాల్సి, మరీ ముఖ్యంగా ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత పెద్ద ద్రోహం చేస్తున్నాడో, రాష్ట్రం మీద ఏ రకంగా విషం చిమ్ముతున్నాడో ఒక్కసారి ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.